వెనక తోడు విద్యారంగ సమస్యలు బ్రో పరిష్కరించేంత వరకు పోరాడదాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు 2 రోజుల పాటు గోదావరిపట్నంలో విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు గోదావరికని చౌరస్తాలో నిరసన చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఈరోజు అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు అనేక మౌలిక వసతులు లేక ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగంలో ఉన్న గురుకులాల్లో సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందింది. తక్షణమే రాష్ట్రంలో గురుకులాల్లో సంక్షేమ హాస్టల్లో ఈరోజు మౌలిక వసతులు కల్పించాలి. అద్దెమానంలో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలను ఈరోజు పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 8,000 పైసలకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉంది. ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు కళాశాల యాజమాన్యాలు ఈరోజు బైకాట్ చేసిన పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో ఈరోజు చెల్లించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ నా దగ్గర ఈరోజు పెట్టుకున్నా మీరు విద్యా వ్యవస్థను బాగు చేస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఈరోజు విద్యా వ్యవస్థ బాగు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేసినట్టు కనిపించలేదు. మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. తక్షణం ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో అద్దెబాన్న ఈరోజు దాంతోపాటు జూనియర్ కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు. జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి, లెక్చరర్ నియమించాలని. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో ఇప్పటికే విద్యార్థులు ఈరోజు సీపీగేట్ పరీక్షలు రాసిరు. యూనివర్సిటీలో ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్గా మార్చాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజులు ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ కూడా తగిన గుణపాఠం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జిందాబాద్